ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకళ్ళకి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒకడికి సైన్స్‌లో ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒకడికి లా ప్రొఫెషన్ మీద లేదు తండ్రి అలవాట్లుగాను లేకపోతే కొన్ని ఫీల్డ్స్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్‌గా కొంచెం తెలివిగా పర్టికులర్‌గా చదువుకున్న వాళ్ళు ఈ పిల్లవాడికి మన పిల్లవాడికి దేంట్లో రాణించే అవకాశం ఉంది. ఇంకా ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, చిన్న ల్యాబ్ రన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు యూట్యూబ్స్ అవి చేయడంలో ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చూసి డెవలప్ చేసుకునే వాళ్ళ ప్యాషన్ అంటాం. అంటే పిల్లలకి దేనిలో ప్యాషన్ ఉందనేది కూడా గమనించగలిగితే వాళ్ళని సరైన కోర్సులో పెట్టగలుగుతాం. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, దురదృష్టవశాత్తు సమాజంలో ఈరోజు మీరు చూస్తే కొన్నేళ్ల క్రితం ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఎక్కువైపోయినాయని, గత 3-4 ఏళ్ళుగా ఇంజనీరింగ్ కాలేజెస్ తగ్గించుకుంటూ వచ్చారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదని కానీ ఏదని కానీ. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ సడన్గా చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే 1000:1 1000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క. దాని ప్రకారం కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ డెఫినెట్గా పెరిగినాయి. గవర్నమెంట్ సెక్టర్లో పెరిగినాయి, ప్రైవేట్ సెక్టర్లో కూడాను పెరుగుతున్నాయి. పర్టికులర్గా నార్త్లో మనకి మెడికల్ సీట్స్ అనేవి చాలా తక్కువ. దీంట్లో చాలాసార్లు 3 ఇడియట్స్ అన్న సినిమాలో చూపెట్టినట్టు పిల్లాడు పుట్టగానేనో లేకపోతే వాడు 10th క్లాస్ రాగానే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాడిని బైపీసీ చేర్పించాలా, లేదా అంటే మెడిసిన్ వైపు పంపించాలా, ఇంజనీరింగ్ వైపు పంపించాలా అనే ఈ తపన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్కున్న ప్రొఫెషన్ బంధువుల్లో ఒకసారి ఒక డాక్టర్ వెళ్తే వాడిని అందరూ చూస్తారు, వాడిని అందరూ నాకు పొట్ట నొప్పిగా ఉందరా, నాకు తలనొప్పిగా ఉందరా అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది వాడు ఒక సెలబ్రిటీ లాగా వెలుగుతూ ఉంటాడు చుట్టాలలో. సో దీనివల్ల చాలామందికి పిల్లల్ని డాక్టర్ని చేయాలనే తపన ఉంటుంది. సో ఉంటే మంచిదే. దీన్ని యాజ్ ఆఫ్ సచ్ ఇంజనీరింగ్ కంటే డాక్టర్ది ప్రొఫెషన్కి కంపారిటివ్గా కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు కొంచెం ఇదివరకటి మీద ఒక 4-5 ఏళ్ల క్రితం మీద నెంబర్ ఆఫ్ సీట్స్ అవి పెరగడం వల్ల కొంచెం తగ్గిన మాట వాస్తవం. అయితే కోర్సు మీరు ఇందాక అన్నట్టు కొంచెం లాంగర్ కోర్సు, అందుకని చాలామంది వాస్తవానికి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళు మెడిసిన్ తీసుకోవడం కూడా మానేశారు. 4.5 years ఎంబీబీఎస్ఏ ఉంది, తర్వాత 1 year హౌస్ సర్జన్సీ ఉంది, సీట్ రావడమే కష్టంగా ఉంది, మళ్ళీ అక్కడి నుంచి పీజీ సీట్ రావడం కష్టంగా ఉంది. సో మళ్ళీ 3 years కోర్సు, ఇలాగా కొంత కష్టతరం అవడం వల్ల మెడిసిన్ వైపు కంటే ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న రోజులు. అయినా కూడాను మనం ఇందాక అనుకున్నట్టు పాపులేషన్ చాలా ఉంది మనకి, అంచేత ఇంతమందిలో చాలామంది స్టిల్ దే విల్ బి కంపీటింగ్ ఫర్ ది ఎంబీబీఎస్ సీట్.